హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి టీవీ. నేను వీడియోలు చేయక దాదాపు 1 ఇయర్ అవుతుంది. నేను లాస్ట్ టైం చేసిన వీడియోస్కి బాగా సపోర్ట్ వచ్చిందండి మీ తరపున. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఈసారి వీడియో వెబ్ ఆప్షన్స్ కానీ కౌన్సిలింగ్ గురించి కానీ కాదు, మన హైదరాబాద్ సిటీలో ఉన్న 4 మెడికల్ కాలేజెస్ గురించి చెప్పబోతున్నాము. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఓన్లీ 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సిటీ లోపల చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ప్రైవేట్. కాకపోతే పర్టికులర్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలనుకున్న వాళ్ళు, అది కూడా సిటీలో కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో. అవే గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజ్ మరియు మహేశ్వరం మెడికల్ కాలేజ్ అండి. అయితే గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ గురించి మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే అవి చాలా టాప్ కాలేజెస్, టాప్ ప్రియారిటీగా పెడతారు, అదందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజ్ గురించి. ఈ కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజ్ 2024లో స్టార్ట్ అయిందండి ఈ మెడికల్ కాలేజ్. కాకపోతే స్టార్ట్ అయిన ఇయరే చాలా డిమాండ్ వచ్చింది ఈ కాలేజ్కి. ఎలా అంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ ఈ కాలేజే చూస్ చేసుకోవడం వల్ల, ప్లస్ హైదరాబాద్ సిటీలో ఉంది కాలేజు, బాగుంటుంది, ఫ్యాకల్టీ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది ఈ కాలేజ్ అయితే పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా దీని కట్ ఆఫ్ అనేది హై లెవెల్కి పెరిగిపోయిందండి. ఎలా అంటే మన ఈ కాలేజ్ కన్నా ముందు స్టార్ట్ అయిన మెడికల్ కాలేజ్ తోటి పోల్చినా సరే దీని కట్ ఆఫ్ ఎక్కువ ఉందండి. 2024లో స్టార్ట్ అయింది ఈ కాలేజ్. ఇది ప్రస్తుతం ECIL రోడ్లో ఉందండి ఈ బిల్డింగ్. ఇదో రెంట్కి తీసుకుని లీజుకి నడిపిస్తున్న బిల్డింగ్ గవర్నమెంట్. అయితే దీని హాస్పిటల్ వచ్చేసి మెడిచల్ మల్కాజ్గిరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండి. ఇంకో మెడికల్ కాలేజ్ మహేశ్వరం మెడికల్ కాలేజ్. ఈ మహేశ్వరం మెడికల్ కాలేజ్ అనేది ప్రస్తుతం అయితే ఇబ్రహీంపట్నం దగ్గరలోని మంగళపల్లి అనే విలేజ్లో ఒక బిల్డింగ్ లీజుకి తీసుకొని నడిపించడం జరుగుతుందండి. అయితే ఆ బిల్డింగ్ లీజుకి తీసుకోవడం వలన చాలా స్టూడెంట్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం బయట ప్రైవేట్ హాస్టల్లో ఉండాల్సి వస్తుంది, దానికి గవర్నమెంట్ హాస్టల్ కూడా లేదు. అందువలన ఈ ఇయర్ బిల్డింగ్ షిఫ్ట్ చేసే పనిలో ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు. అయితే ఈ కొత్తగా చూస్తున్న బిల్డింగ్ లొకేషన్ విజయపూరి కాలనీ, కర్మన్ ఘట్, బ్యాక్ సైడ్ టు అవేర్ గ్లోబల్ హాస్పిటల్ హైదరాబాద్. ఇన్స్పెక్టెడ్ డేట్ 21 జూలై 2026. ఈ బిల్డింగ్ అనేది 28th రోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగిందండి. ఈ బిల్డింగ్ కర్మన్ ఘట్లో ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న మంగళపల్లిలో లీజుకు ఉంటున్న బిల్డింగ్ నుంచి ఈ 3 monthsలో మహేశ్వరం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అనేది కర్మన్ ఘట్ షిఫ్ట్ కాబోతున్నారు, అంటే సిటీ లోపలికి షిఫ్ట్ కాబోతున్నారు. ప్రజెంట్ మనకున్న 4 మెడికల్ కాలేజెస్లో ఒకటి గాంధీ మెడికల్ కాలేజ్ ముషీరాబాద్లో ఉంటుంది, ఇంకో ఉస్మానియా మెడికల్ కాలేజ్ కోటిలో ఉంటుంది. ఈ 2 మీకు తెలిసినవి, అడ్రస్ కూడా మీకు తెలిసినవి. ఈ కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజ్ అనేది ECIL రోడ్లో ఉంటుందండి, అది కూడా సిటీనే, మన హైదరాబాద్ లోకల్లోనే ఉంటుంది. ఈ మహేశ్వరం మెడికల్ కాలేజ్ అనేది ప్రస్తుతం ప్రజెంట్ నేను ఈరోజు చేస్తున్న డేట్ అంతా 6 ఆగస్టుకి మంగళపల్లిలో ఉంది. అయితే ఇది రాబోయే 2-3 monthsలో, అంటే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళందరూ నాకు తెలిసి ఈ కర్మన్ ఘట్ల బిల్డింగ్లో జాయిన్ కాబోతున్నారు నాకు తెలిసి. కాబట్టి ఇది కూడా హైదరాబాద్ లోకల్ కిందకి వస్తుంది. ఈ కాలేజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బాగా కట్ ఆఫ్ పెరుగుతున్న, బాగా ఇంక్రీజింగ్ డిమాండ్ ఉన్న కాలేజ్ అయితే ఈ కుత్బుల్లాపూర్ మరియు మహేశ్వరం మెడికల్ కాలేజెస్ అండి. ఎందుకంటే ఇవి రీసెంట్గా స్టార్ట్ అయిన హైదరాబాద్ లోకల్ ఉన్నాయి, ఒకటి ఫ్యాకల్టీ బాగుంది, ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే సాల్వ్ అయ్యేటట్టు మేనేజ్మెంట్ చూసుకుంటారండి. కాబట్టి ఈ కాలేజెస్లో మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇందులో కుత్బుల్లాపూర్, మహేశ్వరం మెడికల్ కాలేజెస్ అనేవి ఆటోమేటిక్గా టాప్ క్లాస్కి వెళ్ళిపోతాయండి. ఇంకా రాబోయే రోజులలో, రాబోయే సంవత్సరంలో కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో 11th or 14th ప్లేస్లో కుత్బుల్లాపూర్ మరియు మహేశ్వరం మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఏమంటారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక ఇంకా డిమాండ్ పెరిగి ఇంకా ముందుకు పోయే ఛాన్స్ ఉన్నాయండి హైదరాబాద్ లోకల్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి. ఈ కాలేజెస్ మీకు ఏమైనా ఉద్దేశం ఉంటే పెట్టేసేయండి ఫస్ట్ వెబ్ ఆప్షన్. నా సజెషన్ అయితే పర్టికులర్గా ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, మరియు పెట్టుకుంటే ఏం నష్టం లేదు హైదరాబాద్ కాబట్టి. ఫ్యాకల్టీ పరంగా అయితే ఈ కాలేజెస్లో ఏ ప్రాబ్లం లేదు. కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజ్ కానీ మహేశ్వరం మెడికల్ కాలేజ్ కానీ చాలా లోపలికి వెళ్ళి కనుక్కునే వీడియో చేస్తున్నాను. ఫ్యాకల్టీ పరంగా ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ బిల్డింగ్ ఒకటి లీజుకి తీసుకున్నారు హైదరాబాద్లో, అదొకటి మనం అడ్జస్ట్ కావాలి. అయినా అందులో కూడా ప్రాబ్లమే లేదు, అందులో కూడా బాగానే ఉంది. ఒకసారి మీరు అడిగి పోయి చూడండి, చూసి మీకు నచ్చితేనే జాయిన్ కావండి. కానీ నా పర్సనల్ సజెషన్ మాత్రం జాయిన్ కావడం బెటర్. ఎందుకంటే హైదరాబాద్ కాలేజెస్ ఫ్యూచర్లో ఇంకా డిమాండ్ పెరిగే ఛాన్సెస్ బాగా ఉంది. మీకేమన్నా డౌట్స్ కానీ ఇంకేమైనా సలహాలు కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.